అదమ్మా యాదమ్మనా ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయం చేస్తుంటాం. వ్యవసాయం మీద ఎక్కువ. ఎన్ని ఎకరాలు ఉంటుంది ప్రతి? మాకు 10 ఎకరాలు ఉంటది. మేము ముగ్గురము అన్నదమ్ములము. ఇంకా ఇంత నాటుకున్నాము. ఒత్తటి 5 ఎకరాలు ఉంది, నీళ్లు లేవు. ఆడ బోర్లు వేసినాం. 2 బోర్లు వేస్తే పడలేదు, ఇంకా వదిలిపెట్టినాం. ఇక్కడ నీళ్ళున్న కాడ ఈడ 4-5 వేసినాం బోర్లు. అన్ని పోయినవి, ఒకటి పడ్డది. ఇంకా నాటుకున్నాం. ఇంత తక్కువ 4 ఎకరాలు నాటుకున్నాం. కేసీఆర్ అప్పుడు నీళ్లు కాలు వచ్చినప్పుడు, నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు 15 రోజులకు ఒకసారి ఇడిచేది. 15 రోజులకు ఒకసారి ఇడిచేది. ఇడిస్తే మాకు ఇక్కడ నెల రోజుల దగ్గర ఉంటాయి నీళ్ళు. ఇక్కడ గుంత ఉంది, నెల రోజుల దగ్గర ఉండేది కాలువల, సరిపోయేది మాకు. ఇప్పుడు మాకైతే ఉన్నాయి నీళ్లు, మా యారాలకు లేవు. కాలువలో నీళ్లు వస్తున్నాయి మరి ఏమన్నా? ఇప్పుడు వస్తలేవు. ఎన్ని రోజుల నుంచి వస్తలేవు? ఈ చేయి గుర్తు వచ్చిన కాంటి వస్తలేవు, బంద్ చేసిండ్రు. ఈ ఊర్లో మాది ఈ ఊరే, మా అమ్మ వాళ్ళది ఈ ఊరే. మా నాయన చచ్చిపోతే ఇట్లా నెలలకు తొలగానే 5 లక్షలు ఇచ్చిండ్రు. మా నాయన చచ్చిపోయి ఇట్లా 3 ఏళ్ళు అవుతుంది. 5 లక్షలు వచ్చినాయి. మేము 4 అక్క చెల్లెళ్ళము, ఒక తమ్ముడు. నిజంగా మనకి అరే కేసీఆర్ ఉంటే మాకు మంచిగా చేసిండే, ఎందుకు ఓడగొట్టుకున్నామని ఏమైనా అనిపిస్తుందా ఇప్పుడు ఇంకా చేయగాల్చుకున్నట్లు ఇప్పుడు మాకు బాధ అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఇంకా భార్యనన్నా ఉండాలి, భర్తనన్నా ఉండాలి. ఇక్కడ చెలకాల ఏంటికి కరెంట్ కోసానికి కరెంట్ ఉంటలేదు. ఇంకా మగవాళ్ళు పంపులు కొట్టడానికి దానికి దీనికి పోయినా మాకు కూలింగ్ మాకు చేసుకుంటే గతి లేకపోతే లేదు సార్. ఒక అబ్బాయి ఒక అమ్మాయి మాకు. మా పిల్లకు సీట్ వచ్చింది, కల్వకుర్తి అవతల చదువుతుంది. కరెంట్ కోసం ప్రత్యేకంగా ఉండాలి. గతంలో ఉన్నారా ఇట్లా లేకున్నాము. మోటార్లు వేసేది, ఇంకా ఎవరు పనులకు అట్లా పోయేది. అప్పుడు కాలువలు వస్తుండే, మేము గిట్లా కూలిపోతుంటిమి. ఆడేళ్ళం గిట్లా కూలి వెళ్ళిపోతుంటిమి. ఇంకా మగవాళ్ళు చూసుకునేది, వాళ్ళ పని బయట పని చూసుకునేది, పొలం పని ఇట్లా చూసుకుంటుండ్రి. ఇప్పుడు ఇంకా ఎవరైనా ఒకరు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎన్ని గంటలు ఇస్తారమ్మా కరెంట్? ఇప్పుడు 2 గంటలు వస్తుంది కరెంటు. 6 గంటలు తీయనేది ఇస్తారు. ఇచ్చేది తక్కువ, తీసేది ఎక్కువ. ఇంకా అది మేము పొలం పెట్టుబడి పెట్టి అంతా పెట్టి ఇంకా లాస్ట్ కి వస్తే గొర్రెలకి ఇవ్వాల్సి వచ్చింది. ఎప్పుడు అనుకోలేదు. మా జీవితంలో నా పెళ్లి అయి 18 ఏళ్ళు అవుతుంది, కానీ జీవితంలో ఇట్లా కాలేదు. నాకు తెలిసిన కానుంటి ఈ ఊర్లోనే పుట్టినా, ఈ ఊర్లోనే మా అమ్మల ఊర్లోనే ఇచ్చారు. ఇప్పుడు మీకు ఇచ్చే రైతు బంధు కూడా ఇచ్చిరమ్మా? రైతు బంధు ఇయ్యలే, రైతు బంధు రాలేదు. ఓకే అమ్మా. నిజంగా ఇవాళ మనం చూస్తుంటే కాంగ్రెస్ పాలనలో మీకు ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఇబ్బంది వస్తుంది కదా సార్. ఇప్పుడు చూడడానికి పోతే ఇల్లు పేదగా ఉంది, పసులకు నీళ్లు లేవు. పసులు 4 ఉంటే 2 అమ్ముకున్నాము. గడ్డి గిట్లా దొరుకుతలేదు దానిలకు. ఇంకా ఏం చేయాలి? ఉన్న గిట్లా అమ్ముకునే వాళ్ళకి వస్తుంది. పిల్లలు చిన్నగా ఉండరు, వాళ్ళకు 40,000 45,000 అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కాదు, ప్రైవేటు. మేము ఎట్లా బతకాలి? 3 నెలలు వచ్చే ఇట్లా ఉంది. కేసీఆర్ మంచిగా చేసి ఉండేనా? పంటలు వంతుండే మాకు కనిపించకుండే. పంటలు వంతుండే, మేము కూలి పోతుంటే. ఇంకా ఇట్లా ఎప్పుడు ఇప్పుడు చెంపకెట్టి దెబ్బ కొట్టినట్టు అయింది. ఆదాయం వస్తుండే, ఇల్లు గడుస్తుండే. ఇప్పుడు ఇల్లు కట్టుకుందాం అంటే ఇట్లా డబ్బులు లేకుండా అయినాయి. ఇట్లా నన్న బోర్లు వేసుకొని బతుకుదాం అంటే బోర్లు పోయినాయి. ఓకే అమ్మా. రేవంత్ రెడ్డికి చెప్పాలంటే ఏం చెప్తారమ్మా? మీరు చెప్పాలంటే, ప్రభుత్వానికి విన్నపించుకోవాలంటే చెప్పండి. కరెంటు సక్రంగా ఉంటలేదు సార్ మాకు. కేసీఆర్ ఇడిచినట్లు ఈయన సక్రంగా ఇడిస్తే బాగుంటది. అలా పాదాలకు 10,000 నమస్కారాలు చేస్తాం మేము ఇట్లా. ఇంకేం చేయని అవసరం లేదు, ఏం చేయ అవసరమే లేదు. మాకు కరెంటు నీళ్ళు ఉంటే చాలు.